నమస్తే అన్న. ఇక్కడ వెలుగోడు నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు జి వీరాంజనేయులు. అతను ఒలి కవ గురించి చాలా బ్యాడ్గా వీళ్ళు మాట్లాడడం జరిగింది. అమ్మ ఇక్కడ సమ్మక్క సారక్క జాతరలో ఇది చాలా తప్పు. ఎందుకంటే అతనికి వేరే విధంగా అది ఇది కలపాల అనేది తెలియదు, అలాంటి ఆలోచన కూడా రాదు. వాళ్ళు ఇప్పుడే కాదు, మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి, నాకు ఇప్పుడు వయసు వచ్చేసి 34, 10 రూపాయల కవ అంటే ఎందుకు అమ్ముతున్నారు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు కదా. వాళ్ళకు నష్టం వస్తుందో లాభం వస్తుందో, వాళ్ళకు రోజు నడిచే జీవనాధారం అదే. లోకల్ అమ్ముతున్నారు, అలాగే పల్లెలలో కూడా అమ్ముతున్నారు అలాగే. కానీ దాంట్లో అది ఇది కలుపుతున్నారు అనేది మటుకు తప్పు. ఇక్కడ వాళ్ళు లోకల్ అమ్ముతున్నప్పుడు వచ్చి పురుగులు ఉన్నాయో ఇంకోటి ఉందో చూడాలి కదా. అక్కడ వేరే ఊరికి పోయినాడని చెప్పేసి ఒక్కడిని తనను దొరికించుకొని ఒలిని 40 మంది గుంపులు కూడుగా మాట్లాడితే మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు అంటున్నారు. కొత్త ఊర్లోకి పోయి ఒక్కడు వెనకంపడి పడితేనే సెల్లు గుంజుకుపోతాడా డబ్బులు గుంజుకుపోతాడా అని భయపడతాం. 40 మంది గుంపు కూడుగా ఉంటే ఎవరికి టెన్షన్ రాదన్నా. నిక్కర పాయింట్ తడిచిపోతుంది కింద. ఏం కలపకుండా కానీ కలిపినామని. ఇంకోటి కూడా కలపకుండా కానీ కలిపినామన్నారు కదా. వాళ్ళ న్యూస్ పాపులర్ కావడం కోసం వాళ్ళే ఏమన్నా మందు కలపొచ్చునేమో. ఇక్కడ మాట్లాడుతుంటే మనం అక్కడ అది కూడా చేయొచ్చు కదా. తను ఇక్కడ మాట్లాడతాడా ప్రెస్ దగ్గర, అక్కడ చూసుకుంటాడా? మళ్ళీ అది కూడా కాకుండా తనతో బన్ను కూడా తినిపించినారు. అంత అనుమానంగా చేసి చాలా ఇబ్బంది చేసినారు. ఇంకోటి కూడా ఏం చేసినారు, మీకు 10 రూపాయలకు అంత కవ్వ వస్తుందని హిజ్రా అక్క చూపెడుతుంది. కానీ 10 రూపాయలకు వస్తుందో 10 రూపాయకి వస్తుందో రూపాయికి వస్తుందో, నష్టమో లాభమో వాళ్ళు ఇక్కడే కాదు, హైదరాబాదు, కర్నూలు, బెంగళూరు చాలా దూరం పోతారు. కానీ వాళ్ళకు వచ్చేది 500 కూలి, అంతే తప్ప వేరేది లేదు. మీరు ఆల్రెడీ ఇక్కడ వచ్చి వెలుగులో ఈ సందులో చూస్తున్నారు ఎంతమంది వాళ్ళు పనికి మళ్ళా వాళ్ళు వేస్ట్ వాళ్ళు అని అంటున్నారా చెప్పరి? అనలేదు కదా. మీరు సఫర్ అవుతున్నారు, భయపడుతున్నారు, తప్పు చేయకపోతే మీరు ఎందుకు భయపడుతున్నారని ఆమె అంటుంది. అక్క పేరు ఏదో తెలియదు నాకు. ఎందుకు సఫర్ కారన్నా చెప్పు. ఒక్కని చేసి ఇలాగ మాట్లాడినప్పుడు ఎవరైనా సఫర్ అవుతారు. అందుకోసం వాళ్ళకు నష్టం జరిగింది. ఇక్కడ ఎవరైతే పాలకవ తిననికి సహకరించట్లేదు, దయచేసి వాళ్ళు ఎలా దుర్చరణం చేసినారో ఇది అంతా, వాళ్ళు మళ్ళీ వాళ్ళ పాలకవలో ఏం లేదు అని చెప్పేసి వాళ్ళకు ఇది బన్నులు పాలకవ అంతా పోలీసులు పారేసినారంట. అదంతా నష్టపరిహారం జరిగింది. నష్టపరిహారం కట్టిస్తారా వాళ్ళు? లేకపోతే దాంట్లో ప్రూఫ్ కావాలి కదా ఏముందో. ఆ ప్రూఫ్ అంతా మొత్తం మళ్ళీ దొరకాలి కదా. ఆ ప్రూఫ్ దొరికేంత వరకు ఊరికి వచ్చి ప్రూఫ్ దొరికిస్తారా? రెండే విషయాలు. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నారు మీరు ఇక్కడ ఎంతమంది సఫర్ అవుతున్నారో. వాళ్ళ పాలక ఎవరు తినట్లేదు, రావట్లేదు. తనకు కూడా ఒలికి పాపం ఎంతో అవమానం జరిగింది అక్కడ. ఇలా చేస్తున్నాడేమో, మేము చిన్నప్పటి నుంచి తిన్నాం కదా, అలాగ ఏమన్నా జరుగుతుందేమో అనేది. ఇక్కడున్న పల్లెలు మొత్తం ఇక్కడి నుంచి వెలుగోడు నుంచి నంద్యాల వరకు, నంద్యాల నుంచి కర్నూలు నుంచి మళ్ళీ ఇక్కడ వేంపేంట, పాములపాడు, నందికొట్కూరు అటు సైడ్ కూడా పోతాడు. అందరికి తెలిసిపోతుంది కదా. ఇది ఒకరోజు కాదు, అది ఏదైతే జరిగిందో ఆ రోజు నుంచి ప్రతి ఒక్క సెల్కి వస్తుంది. పాలదాయక పిల్లోడు కూడా చూస్తున్నాడు. అప్పుడు పాలదాయక పిల్లోడు కూడా ఈ కావా తింటున్నాడు, వాడు కూడా చూస్తున్నాడు, తినడు. అందుకోసము వాళ్ళు ఎక్కడున్నా కానీ వెలుగోడుకు వచ్చి వాళ్ళకు సారీ చెప్పి ఆ కవలో ఏం లేదని ఇప్పుడు మైకులు పెట్టుకుని ఎట్లా న్యూస్ చూసినారో వాళ్ళందరూ వచ్చి హెల్ప్ చేసి నష్టపరిహారం కట్టించి వెలుగోడుకు వచ్చి పోవాలి. ఇంకోటి కూడా పక్కన ఆయన ఎవరో చెట్టుకు కట్టేస్తా అన్నాడు. వీడికి వచ్చి చెట్టుకు కట్టేస్తే మా వాళ్ళు ముస్లిం సోదరులు అందరూ వెయిట్ చేస్తున్నారు. కట్టేపించుకుంటాం మేమందరం చెట్లకు. అదే నా విషయం. ఎందుకంటే
చాలా నష్టం జరిగింది. వాళ్ళది పాపం ఎదుగు బతుకులేని జీవితాలన్నా, మాకన్నా ఆస్తిపాస్తులు అవి ఇవి ఉన్నాయి, వేరే పని చేసుకోగలుగుతాం. వాళ్ళకి ఏం పని లేదు. ఆ అది కవ్వ అమ్ముకుంటారా, సాయంత్రం ఇంటికి వస్తారా, ఒక పావుపడి బియ్యం తెచ్చుకుంటారు ఆ కవ్వ మీద డబ్బులతో. అన్నం ఉడకబెట్టుకుంటారా, తింటారా. మళ్ళీ పాలకవ్వకు పాలు ప్రతిరోజు బాకీ వాళ్ళు పాల కేంద్రం దగ్గర. అంటే మేము కూడా కొన్ని రోజులు బరగొడ్లు పెట్టాము. నాకు ఎద్దులు ఉండే ఫస్ట్, ఇప్పుడు ట్రాక్టర్ పెట్టినా నేను. అప్పుడు ప్రతిరోజు కూడా వాళ్ళు కవ్వ తీసుకోవాలా, అది అమ్మడపోకపోతే నష్టం. అమ్మినారనుకో ఒకవేళ మళ్ళీ రేపుడికి సరుకులు కావాలి, ఇంట్లో ఫ్యామిలీని చూసుకుంటారా వాళ్ళు, ఇక్కడ పాలు బాగి తెచ్చుకుంటారా, చక్కెర బాగి తెచ్చుకుంటారా, ఏవి తెచ్చుకుంటారు. ఈ విధంగా తెచ్చుకున్నా కానీ కష్టపడుతూ వాళ్ళు జీవనాధారాన్ని బండిని లాగుతూ వస్తున్నారు. ఈరోజు మీరు ఉన్నట్టుండి వాళ్ళని అనవసరంగా ఇట్లా చేసి నిందలేసి ఎట్లా? కోటీశ్వర్ల మీద వేయండి. వాళ్ళు ఏదైనా బిర్యానీ బేకరీలు అవి పెట్టినారు, అక్కడ ఫుడ్ ఎక్స్పైర్ అయింది అంటున్నారు కదా. నంద్యాల పోతే ఎన్నిసార్లు చికెన్ ఫ్రిడ్జ్ లో పెట్టిస్తున్నారు, అది మనం తినేటప్పుడు స్మెల్ చూసి పక్కకి వేస్తున్నాం, లేకపోతే అట్నే తింటున్నాం. వాళ్ళ మీద వేయండి, ఇతని మీద ఎందుకు? అతని మీద ఏం కనపడింది మీకు పాపం? అతని మీద ఏం కనపడింది చెప్పండి? ఒక్కని చేసా మీరు అంటే అతను ఏం చేయలేడనే మీరు? రేపు వెలుగుల్లో ఇక్కడ ఉరుసు జరుగుతుంది, మీతో ఎవరెవరు మీడియా వాళ్ళు మాట్లాడినారో అతనితో ఒలితో, వాళ్ళు రేపు ఉరుసుకు రావాలి. మా ముస్లిం సోదరులు హిందూ సోదరులు అందరూ వెయిట్ చేస్తున్నాం, మేము స్పందిస్తాం, మాట్లాడతాం. ఇంకా సోషల్ మీడియాలో డబ్బులు ఎక్కువ వస్తాయి వాళ్ళకు. ఇక్కడికి వచ్చి ఎట్లా మాట్లాడాలా? ఆడ మాట్లాడినట్టే మాట్లాడాలా. అప్పుడు మేము మత్తు మందు కలిపొస్తాము, పిల్లలు పుట్టేది కలిపొస్తాము, ఆడపిల్లలు పుట్టేది కలిపొస్తాము, పాల్గొవాలో అన్నీ చూపిస్తాం. మీకు ఆడొక్కసారినే కదా మీకు వచ్చింది యూట్యూబ్లో మాట్లాడేందుకు డబ్బులు. ఇక్కడికి రారు వెలుగొడుకు, ఇక్కడ బండ పందాలు జరుగుతాయి, ఉరుసులో గుండెత్తేది బండెత్తేది అన్నీ జరుగుతాయి. అదంతా తీసుకోరు, క్లిక్ అవుతుంది మీకు బాగా. ఆ తర్వాత మిమ్మల్ని క్లిక్ చేసి బాగా పంపిస్తాం మేము. రండి వెలుగోడు, ఖచ్చితంగా రండి. అన్న మీ పేరు ఏం పేరో, మీరు ఇలా చేసినందుకు చాలా చాలా తప్పు. ఆ అక్క ఎవరో తన సోషల్ మీడియానో ఏదో తెలియదు కానీ, అన్న మీరు ఎందుకు సఫర్ అవుతున్నారన్న, మీరు ఏ తప్పు చేయకపోతే ఎందుకు సఫర్ అవుతారన్నా అని అడుగుతుంది అక్క. 1 గంటప్పుడు నువ్వు ఒక్కదాని పోతే అందరు వెనకబడి ఉన్నప్పుడు సఫర్ కాక ఫైర్ అవుతావు అక్క? చెప్పక్క, నువ్వు ఎందుకక్క అట్లా మాట్లాడతావు? అట్లా మాట్లాడదక్క నువ్వు. నీ తమ్ముడో లేకుంటే నీ అన్ననో అనుకోవాలి, అట్లా కానీ మైక్ పెట్టి ఇంకొక అతను బతకనీకి వచ్చినట్టు మమ్మల్ని సంపనీకి వచ్చినావు అంటున్నాడు. మిమ్మల్ని చంపాలంటే వాడు పాలుగా పెట్టి ఒలిగాడు, సంపాల్సిన పనిలే కత్తి తీసుకొని పొడిస్తే చచ్చిపోతావు నువ్వు. ఏమన్నా వీడియో ఎక్కడ వీడియో ఉంటే అక్కడ సోషల్ మీడియా అంటే మీకు డబ్బులు వస్తాయి అయిపోయినా రారి. ఆ మైకులు ఇంటికాడ పెట్టి కష్టం చేసుకొని బతకండి. సలిక తీసుకొని పార తీసుకొని కలుపు తీసి పొలంలో మందు తల్లి మందు కొట్టి ఇట్లా బతకండి. దొంగ ప్రచారాలు, దొంగ మాటలు, దొంగ కథలు. వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా బతకాలి ఇప్పుడు చెప్పరి? ఒక్కరు కాదు, మీరు చేసిన తప్పుకు 16 కుటుంబాలు రోడ్లో పడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మీరు చేసిన పనికి అతను అక్కడనే చెడ్డ పేరు వచ్చిందని చెప్పేది సఫర్ అయ్యి ఆత్మహత్య చేసుకోండి. ఫ్యామిలీకి ఎవరు? మీ మైకులు, సెల్ ఫోన్లు, మీడియా ఏం ఉండదు. మీరు ఆడుంటే ఆడికి వస్తుంది వాళ్ళ కుటుంబంగా. ఎందుకంటే మీరు అనవసరంగా ఏం లేని అట్లా చేసినారు కదా. అది తిని ఎవరు చనిపోలేదు, వాంతులు కాలేదు, విరోచనాలు కాలేదు, ఏమి కాలేదు. అనవసరంగా మీకు మాటలు ఆడికి వస్తే ఆడికి మాట్లాడినారు. చెప్పండి, ఇది ఎంతవరకు తప్పు అంటే అంతవరకు తప్పు. మీ యూట్యూబ్ కోసం మీరు ఏదంటే అది చేయకూడదు. వాళ్ళు ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నా నేను, కవ్వబండు మేము తింటున్నాం, పాల కేంద్రం దగ్గర మేము కూడా పాలు పోస్తున్నాం. ఆ పాలే వాళ్ళు తీసుకుపోయేది ప్రతిరోజు వచ్చి, చిన్నప్పటి నుంచి. వాళ్ళకి ఎట్లా వస్తుంది కలపనికి? మా ఉరుసులో కూడా అమ్ముతారు వాళ్ళు కవాబన్ను. బండి ఆత్మకూరులో జాతర జరుగుతుంది, అక్కడ అమ్ముతారు. ప్రతి ఒక్క సాట వాళ్ళు పాలు కబాబ్ బన్ను 10 రూపాయలకి అమ్మేది. అది అప్పటి నుంచి నేను చిన్నపిల్లనప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా పెరగలే. అంటే వాళ్ళకు 500 కూలి పడుతుంది సాల్, అంతే. లక్షలు రావాలనుకుంటే వాళ్ళు ఎప్పుడో మత్తు మందులు వేసి బాగా తినాలి అని చెప్పేసి 10 రూపాయల కవ్వ వాడు 100 రూపాయలు తినాలా, అది మత్తు మందు వేస్తే అని చెప్పేసి చేసింటే బాగుండు, వాడు మిద్దె కట్టుకుండు, కొన్ని ఆస్తులు కూడా సంపాదించు. 10 రూపాయల కవ్వ కాబట్టి వాడు ఈరోజు అక్కడ సమ్మక్క సారక్క జాతరలో నిందలు పడి వచ్చినాడు.
అదే వాడు అప్పుడే ఈ కల్తీ ఎంత చేసింటే కోటీశ్వరుడు పోలేకపోవు వాడు అంత దూరం. మీతో అందరితో మాటలు పడలేకపోవు. ఇది ఎంతవరకు అంటే చాలా తప్పు. నేను రోజు చూస్తున్నాను, మీరు ఎక్కడుంటారో తెలియదు. మీతో అసలు మాట్లాడితే కొడతారు మా ఊరోళ్ళు వెలుగుళ్ళు ఖచ్చితంగా. ఎందుకంటే పద్ధతిగా ఏదైనా కానీ చేసి అందరినీ మంచిగా చూసుకోండి. మీరు అక్కడి వాడు వచ్చినాడు పాలకోవా కొనుక్కోండి, అంత కొనుక్కొని 10 మందికి పంచండి ప్రసాదం మాదిరి. అది క్లిక్ అవుతుంది వీడియో బాగా. అది కానీ ఇంత చండాలంగా చేయొద్దండి దయచేసి. ఆ పిల్లోనికి చాలా పరిస్థితి నష్టంలో జరిగింది. ఇప్పుడు వాళ్ళ కబాబ్ బన్ను జరగకపోయింది అనుకో, వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా బతకాలి? చిన్న చిన్న పిల్లోళ్ళు ఉన్నారు, వాళ్ళ కోటీశ్వర్లు కాదు. మీరు దయచేసి వాళ్ళకు హెల్ప్ చేయాలి. ఇంకోటి కూడా, మీరు అక్కడ ఏమేమి చేసినారో, వాళ్ళకి ఏమేమి నష్టం వచ్చిందో దానికి కూడా అమౌంట్ కట్టివ్వాలి. మీరు వెంటనే రియాక్షన్ తీసుకొని ఇక్కడికి వెళ్ళి కూడా మీరే వచ్చి వాళ్ళకి హెల్ప్ చెప్పి నష్టం వాళ్ళని కట్టించి పోవాలి. జై హింద్. హలో సార్, నా పేరు సయ్యద్ ఆబిద్ అఖ్తర్ హుసేన్, వెలుగోడు గ్రామము. తర్వాత మనకు పాల కేంద్రం ఉంది. మన పాల కేంద్రము రైతుల నుంచి స్వీకరించి వాళ్ళ కాడ టెస్టింగ్ చేసుకొని మనం నాణ్యత పాలు తీసుకొని ఊర్లో కూడా మనం చిల్లరగా అమ్ముతుంటాము. లీటర్ అర్ధ లీటరు అట్లా. నేను పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు తర్వాత ఈ ఖవా వాళ్ళు కనీసం అండి నేను వచ్చి 24 ఇయర్స్ నుంచి నాకు వాళ్ళకి పరిచయాలు ఉండే. ఏమి నాణ్యత పాలే ఇస్తాను. ఏమైనా వస్తే మనకు మిల్క్ టెస్ట్ ఉంది, దాంట్లో ఏమైనా ఉంటే మనకు నాణ్యత ఉన్నదో లేనిదో అనేది కూడా కనపరుస్తుంది. ఏమి అట్లాంటి పాలే మనం స్వీకరించి ఏమి ఇది ప్రజలు కూడా మనం కాడ పాలు తాగుతుంటారు. ఏమి ఈ రోజు వరకు కూడా 24 ఇయర్స్లో ఎటువంటి సమస్య కానీ మనకు నుంచి మా నిందలు కానీ పాల్లో ఇట్లా కెమికల్ వచ్చి ఇట్లా మనకు పిల్లలు ఆరోగ్యంగా లేరు, మన ఆరోగ్యం మనకు దెబ్బపడింది, వామిటిస్ కానీ బేదులు కానీ రోగాలు కానీ ఎటువంటి ఏమీ ఇంతవరకు జరగలేదు. ఏమి దేవుని వలన మన జాగ్రత్తలో మనం ఉన్నాము. ఎటువంటి రైతులు కూడా మేము చాలా వరకు అమ్మ పాలు పిండుకునేటప్పుడు పొదుపు అనేది చాలా శుభ్రంగా కడిగి బాగా పాలు పిండుకోండి. సరే దోమలు అంటే మనం సామాన్యంగా దోమలు గాలి గీలికి పిండుకునేటప్పుడు దోమలు పడుతుంటాయి కొద్దిగా, అయినా కానీ వాళ్ళు కూడా ఫిల్టర్ చేసి తీసుకొస్తారు పాలు. తర్వాత మనం కూడా ఇక్కడ ఫిల్టర్ చేసి పాలు అమ్మడము లేకుంటే ఫిల్టర్. ఎందుకంటే ఒకవేళ దోమలు ఉన్నాయి కానీ రేపు ఇంటికి పోయి వాళ్ళు మన మీద కంప్లైంట్ పెట్టవచ్చు. అందుకే మేము ఇక్కడ శుభ్రంగా డబుల్ ఫిల్టర్ పెట్టి మా దగ్గర ఒక రోజు వచ్చేసి 350 లీటర్లు 300 లీటర్లు వస్తాయి. మనం లోకల్ 56 లీటర్లు అమ్ముతాము, వీళ్ళు కూడా 150 లీటర్లు కనీసం అంటే 200 లీటర్లు కూడా ఒకసారి కొంటారు వీళ్ళు. ఇప్పుడు ఒక తిరణాలు ఉరుసులు ఏమైనా చిన్న చిన్న జాతరలు ఏడాది జరిగినా కానీ వీళ్ళకి పాలు తక్కువ పడే పక్షంలో 7 నుంచి 3 కిలోమీటర్ బోరియాలో ఉంది, ఆడ కూడా 2 కేంద్రాలు ఉన్నాయి. వాళ్ళ కాడ కూడా మేమే సొంతంగా స్వీకరించి వీళ్ళకు సాయం చేస్తుంటాం. తర్వాత ఇంతవరకు వాళ్ళకు కానీ మాకు కానీ ఎక్కడ కూడా ఏమి హాని కరగలేదు, ప్రజల్లో కూడా ఇబ్బంది ఎక్కడ జరగలేదు. ఇప్పుడు ఎవరో ఏదో చేస్తున్నారు అనేది ఆ ప్రచారం ఖండించి మళ్ళా వీళ్ళకు ఉపాధి కల్పించే అవకాశాలు మీరు కల్పించాలని మనవి చేసుకుంటున్నాను. వేరే ఆలోచనలు వాళ్ళకు ఏదో వాళ్ళు కత్తి కలుపుతున్నారు, ఏదో చేస్తున్నారు అనేది లేదు. వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళు బతికేదారి ఇదే. ఎందుకంటే వాళ్ళు చేసిన ఆయన వాళ్ళ నాయన వీళ్ళు 3 తరాలు ఇప్పుడు నేను చూస్తున్నాను వాళ్ళకు ఎటువంటి లేదు. తర్వాత నేను కూడా వీళ్ళ కాడ పెళ్ళిళ్ళకు కవ్వ తయారు చేసి సాయిబులు పెళ్ళిళ్ళు కానీ హిందువుల పెళ్ళి కానీ క్రిస్టియన్స్ మన చర్చిలు కాడ ఆడ కొన్ని పాయసం చేస్తుంటారు అన్న, ఒక 10 కిలోలు కవ్వ కావాలన్న అని నేనే స్వయంగా తయారు చేయించి కూడా వాళ్ళకు కొద్ది తక్కువ ధరలు. ఎందుకంటే మసీద్ కానీ ఒక మందిర్ కానీ ఒక చర్చ్ కానీ అలా మేము పోతే వాళ్ళు 300, 350 అంటారన్న. అంటే మేము మనం ఓన్ తయారు చేయించి మేము 250 రూపాయలకే కిలో కవ్వ వాళ్ళకి అందిస్తాం. ఎందుకంటే పుణ్యం వస్తుంది రవి, ఏదైనా కానీ మనం పుణ్యం కోసం చేయాలి. లాభం అనేది దేవుడు ఆడికి ఇవ్వాలో ఆడికి ఎలాంటి ఇస్తాడు అని ఆ నమ్మకం మాకు ఉంది. నష్టమైనా కానీ దేవుడు చేస్తున్నాడు, లాభమైనా దేవుడు చేస్తున్నాడు. దానికి మనం మానవుడు ఏం చేస్తాం కానీ మనం ఏం చేయలేము. ఇన్నాళ్ళు మానవుడు చేస్తారు, దేవుడు చేయాలని ఒక క్షణమే కళ్ళు మూసి కళ్ళు తెరిసే లోపల మీరు ఏడిపోతారో మీకే తెలియదు. అట్లాంటి ఏం దురాచనలు వీళ్ళకు ఏం తెలియదు. అవన్నీ ఫేక్ న్యూస్. దానికి మేము కూడా ఖండిస్తున్నాము. ఎందుకంటే మేము స్వచ్ఛమైన నాణ్యత పాలు. తర్వాత మనకు విజయ డైరీ నంద్యాల్
మిగిలిన పాలు మేము ఆ డైరీకి పంపిస్తున్నాము. కానీ మన వ్యవస్థ 1977 నుంచి ఈ రోజు కూడా వ్యవస్థ జరుగుతుంది. దానికి కూడా మేము బోర్డు మెంబరు కమిటీ, దానికి ఒక అధ్యక్షుడు మల్లా రామకృష్ణ అనే అధ్యక్షుడు ఉన్నాడు. దాంట్లో కూడా బోర్డు మెంబర్స్ ఉన్నారు. అంటే ఏమని అయితే వాళ్ళు వచ్చి మీటింగ్ పెట్టి ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది అనేది చెడ్డ పేరు వస్తుంది. అందుకే వాళ్ళు కూడా చాలా భద్రత మన వ్యవస్థకు కాపాడుతున్నారు అందరు కలిసి. ఎందుకంటే మన ఒక్కరికి కాదు చెడ్డ పేరు వచ్చేది, రైతులు కూడా చెడ్డ పేరు వస్తుంది. ఇట్లాంటి ఏమైనా జరిగితే రైతుల పాలు మేము కొనుగోలు చేయము. రైతులు అంటే మీ వాళ్ళకనే ఉంచుకుంటా మా వాళ్ళ రైతులు వాళ్ళు వాళ్ళ వాళ్ళ అవసరం పడినప్పుడు వాళ్ళ పక్కింటి వాళ్ళకు వాళ్ళకి వాళ్ళు అదర్ క్యాస్ట్ వాళ్ళు ఇలా అందరూ ఉన్నారు. ప్రతి క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు. సాయిబులు, గొల్లోళ్ళు, ఏమి ఎస్టీ వాళ్ళు ఉన్నారు, రెడ్డి గారుస్తులు ఉన్నారు, బాపులు ఉన్నారు, కొంటలు ఉన్నారు. ఆల్ క్యాస్ట్ రైతులు ఉన్నారు. ఏమి ఇప్పుడు చాలా వరకు కొంటలు, బాపునలు వాళ్ళ కాడ పశువులు లేవు. ఎందుకంటే లేబరు పెట్టే వాళ్ళకు, కానీ ఇప్పుడు లేబర్ చాలా ఇబ్బందులు ఉంది కాబట్టి వాళ్ళు మానుకున్నారు. ఈ రెండు క్యాస్టులు సావిలు ఉన్నారు, రెడ్డిగాళ్ళు ఉన్నారు, వేరే క్యాస్టులు చాలా మంది వరకు ఇప్పుడు పశువులు ఇప్పుడు కూడా ఉన్నాయి. ఏమి అట్లా ఏం లేవు సార్. ఏమి కవలో ఏదైనా కలిపితే ఏదైనా మురుగు అలాంటి అంటే ఎందుకంటే కవ్వ డ్రై ఐటమ్ సార్. డ్రై అయిన తర్వాత దాంట్లో ఎటువంటి ఏమి ఉండదు. మీరు ఒక్క వారం, నేను కూడా గ్యారంటీ ఇస్తున్నాను, ఒక వారం వరకు ఏం కాదు కవ్వ. ఎందుకంటే దాంట్లో నీళ్ళ శాతం ఏమి ఉండదు. ఏమి కవ్వ తయారు చేస్తారు, నీళ్ళ శాతం ఒకవేళ కవ్వ డ్రై కాకుండా ముందే తొందరగా అమ్ముకోవాలా ఏదో చేసుకోవాలా అంటే అది 1 రోజు 2 రోజులు అయిపోతుంది. ఎక్కువ రోజులు పెట్టుకోవాలంటే మొత్తం డ్రై కావాలి. ఏమి డ్రై అయిన తర్వాత మీరు ఒక వారం పెట్టుకున్నా కానీ దానికి ఎటువంటి నష్టం కలగదు, మనకు కూడా ఏం ఇబ్బంది ఏమి ఉండదు, తిన్నా కానీ ఏం కాదు. దానికి కూడా నేను హామీ ఇస్తున్నాను. నేను కూడా పెళ్ళిళ్ళలో చాలామంది దేవాలయాలు, ఉరుసులకు ఏమి చాలా వరకు ఫంక్షన్స్ అయితే నేనే తయారు చెప్పేసి వీళ్ళ దగ్గరనే ఏమంటే ఒక 50 రూపాయలు తక్కువ. ఎందుకంటే 10 కిలో 15 కిలో తీసుకుంటారు వాళ్ళు. అందులో దేవుని కార్యక్రమము సరే మనం ఇవ్వాలా, ఎందుకంటే వాళ్ళు ప్రత్యేకంగా మా కాడికి వచ్చినారు కాబట్టి అన్న ఆ విధాన నువ్వు ఉంటే మాకు తయారు బాగా చేసి ఇస్తారు, నువ్వు చెప్తే వాళ్ళు వింటారు అని వాళ్ళ నమ్మకము. ఆ నమ్మకమే ఈరోజు నేను కూడా 24 years అయింది. ఏమి వాళ్ళకు నాకు సంబంధాలు ఎటువంటి ఇంతవరకు భేదాలు రాలేని నమ్మకము ఈరోజు నమ్మకం ఉంది. ఎక్కడ కూడా నమ్మకం నేను కోల్పోలేదు. ఏమి వాళ్ళు ఇచ్చిన వస్తువులు కవ్వాలో నమ్మకం ఎక్కడ కోల్పోలేదు. రీసెంట్గా మొన్ననే మన ఇమాన్ సార్ కొడుకు పెళ్ళి అయింది. అంత 2 weeks దగ్గర అయింది. 15 కిలో కవ్వ నేనే ఇచ్చినాను. కనీసం అంటే 3000 మంది వచ్చినారు. ఏమి సొరకాయ పాయసం చేసిన సార్ వాళ్ళు. ఆ 3000 అంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చింటారు ఆ పెళ్ళికి మీరే ఆలోచన చేయండి. ఏమి ఇమానియల్ లిటిల్ ఏంజల్ కరెస్పాండెంట్ ఇమానియల్ సార్ ఫేమస్. ఆయన వెలుగోళ్ళు కాదు, మన మండలంలోనే ఫేమస్ సారు. కానీ అది పిక్క కవ్వ తయారు చేసుకొని పాయసంలో తర్వాత 100 లీటర్ పాలు నేనే ఇచ్చినాను సార్ పాయసానికి. ఏమి మళ్ళా రావాలి కదా, పెళ్ళిలో ఏదో జరగాలి కదా అక్కడ. ఏమి ఎటువంటి ఏం జరగలేదు. ఇవన్నీ ఫేక్ న్యూస్. కానీ ఇట్లాంటి రాకుండా ఆ కవ్వాలకు కాపాడండి. వాళ్ళకు ఉపాధి ఇంతకుముందు ఏముందో ఆ ఉపాధి మళ్ళీ కల్పించండి. ఆ తెలిసిన మీడియా అనేది అది ఫేక్ న్యూస్. కానీ వాళ్ళు మళ్ళా ఏదో తొందరపాటులో జరిగింది, కానీ వాళ్ళు మళ్ళా వచ్చి అన్న మా నుంచి ఏదో పొరపాటు జరిగింది లేదు, ఇది వీళ్ళు ఉపాధి వీళ్ళకి మళ్ళా కల్పించేస్తే చాలా బాగుంటుంది. మళ్ళీ వీళ్ళు కోల్పోతారు, వాళ్ళ కుటుంబం ఏదో అభివృద్ధి చేసుకుంటారు. అంతే సార్, ధన్యవాదం. వ్యాపారానికి పోయింటే ఆయన వచ్చి ఎక్స్పెక్ట్ డేట్ అది ఇది అడిగినారు సార్. మీరు ముస్లిమ్స్ ఇక్కడ వచ్చి ఎందుకు అమ్ముతారు అది అని చెప్తే మేము 10 చోట్ల అమ్ముతాం సార్ అని చెప్పినాము. చెప్తే కూడా ఆయన వినిపించుకోలేదు. కేసు చేయాలా అది చేయాలా, మీరు హిందువులకి అది మాట్లాడి ఇది చేయడానికి వచ్చినారు అని చెప్పి మళ్ళా పోలీస్ పిఎస్కి చెప్పాలి అది చెప్పాలని చెప్పినాడు. ఇంకా ఆడ మంది ముగబడి బండ్లు మొత్తం పారేసినారు సార్. అంతే సార్. అందరూ ఒకేసారి ఎందుకు అది ప్రశ్నిస్తున్నారు సార్. అదే ఎందుకు వచ్చినారు మీరు అది అంటే వ్యాపారానికి వచ్చినాం సార్ అది ఇది అని చెప్పినాం సార్. అంతే, వ్యాపారం చేసుకోవడానికి వచ్చినాం, మీ మసీదుల కాడ ఆడ అమ్ముతాం అంటే మేము అన్ని చోట్ల అమ్ముతాం సార్ అని చెప్పినాం. వాళ్ళు వినిపించుకోలేదు సార్. ఏదో చేయడానికి ఏదో కల్తీ అమ్మినారు మీరు అది ఇది అని చెప్పినారు సార్. అందుకని ఇంకా మేము ఆ నుంచి వచ్చేసినాం సార్. సరుకులు పారేసినాక మిగిలిన
అనుమానం ఏం లేదు సార్, మేము పాలు చక్కెర రవ్వ అని కలిపి చేస్తాం, అది అందుకని 10 రూపాయలు అమ్ముతామని చెప్పినాం సార్. ఆయన మళ్ళీ ఎక్స్పెక్ట్ డేట్ అది ఇది అడిగినాను సార్. వచ్చి 2 రోజులు అయింది సార్, 4 రోజులు అయిపోతాయని చెప్పినా కూడా ఆయన అర్థం చేసుకోలేదు సార్. అబ్బో, 4 రోజులకే సార్, అది మొత్తం జాతర మెయిన్ 4 రోజులు సార్. ఒక 2 రోజులు ముందర పోయినాం సార్ మేము, అంతే. వారం రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది సార్, అంతే సార్. ఇంక ఏమో సార్, ఇంకా ఆయనే వచ్చినాడు, ప్రశ్నించినాడు, చెప్పినాడు సార్. ఫస్ట్ పేర్లు అడిగినాక చెప్పినాడు సార్. మీ పేరు ఏంటంటే జావీద్ అని చెప్పినాం సార్. జావీద్ అని చెప్పినాక మళ్ళీ వాళ్ళు, మీరు ముస్లిమ్స్ కదా, మా జాతరలో ఏం పని అది ఇది అని చెప్పినాడు సార్. ఇంకా అంతే సార్, మీరు ఎందుకు వచ్చినారు, ఇది ఫుడ్ జిహాదు అది ఇది అని చెప్పినాడు సార్, అంతే సార్. అదే ఆయన అదే చెప్పినాడు సార్, మా హిందువుల కాడ మీకు ఏం పని అని చెప్పినాడు సార్. మేము వ్యాపారానికి వచ్చినాం సార్ అని చెప్పినాం సార్. అడిగినప్పుడు మేము ఎప్పుడు ఫేస్ చేయలేదు సార్, ఇట్లా వచ్చి అడుగుతారు అనేది. మేము ఇన్ని రోజుల నుంచి అమ్మినాం కూడా ఎవరు ఏం చెప్పలేదు, ఎవరు ఇట్లా మైకులు తెచ్చి అడగలేదు మాకు. అదే సార్, అదే సార్, మేము 15 రోజుల నుంచి వ్యాపారంలో కూడా పోకుండా ఇళ్ళ కానే ఉన్నాం సార్. సరుకు మొత్తం పారేసి, ఇది వారు స్ప్రెడ్ చేసినారు కదా, నిజమో ఏమో అని దాని మీద జనాలు ఇది ఉన్నారు సార్, అంతే సార్. అది లక్ష పని ఉంది సార్, లక్ష. ఈ 20-30 వేలు అమ్ముకున్నాం సార్. ఇంకా దారి ఖర్చులకి రావడం పోవడంకి అవి సరిపోయినాయి సార్, అంతే సార్. అదే సార్, మాది మాకానే వచ్చి అడిగినారు సార్ ఆయన. మేము చెప్పినాం కదా, వచ్చి 2 రోజులు అయింది, మేము 4 రోజుల్లో కంప్లీట్ చేసుకుంటాం, మేము జాతర వరకే తెచ్చుకున్నాం, అది ఆడ వరకే అమ్ముకుంటాం, ఏదైనా వేస్ట్ అయితే జరిగితే పారేస్తాం, అది మేము పెట్టుకోమని చెప్పినా కూడా ఆయన వినలేదు సార్. అది ఏం మేము పోకుంటున్నాం సార్, దానివల్ల బయటకు కూడా పోకుంటున్నాం సార్. అదే సార్, ఈ మంది క్వశ్చన్లు అడుగుతారు కదా సార్, ఎందుకు వచ్చినారు మీరు, కల్తీ కదా అది ఇదా, తెలియని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు సార్. అట్లా కల్తీ ఏం చేయలేదు సార్, అది చెక్ చేసుకోండి, అది చెప్పినాం, వచ్చింది చెక్ చేసుకోండి, ఏమైనా ఫాల్ట్ ఉంటే మమ్మల్ని అడగండి అని చెప్పినాం సార్. దాని గురించే సార్ మరి ఇది చేస్తున్నాం మేము. ఏం చెప్పుకోవాలంటే, మాదైతే సరుకు అయితే నష్టమైంది సార్. ఇప్పుడు ఆయన మీద ఏం చెప్పినా కూడా మనకి ఏం లాభం లేదు. ఆయనకి ఏం చెప్పాలో, ఆయన ఏం తెలియాలో కూడా మాకు అర్థం కావుతుంది, అంతే సార్. నా పూర్తి పేరు ఒలి సార్, శిక్ష ఒలి సార్ నా పూర్తి పేరు. గత నెల నేను సమ్మక్క సార్గా ఎప్పుడైనా సార్ నేను పోయింటే మీడియా అతను వచ్చి సార్ మాకు ఎక్స్పెక్ట్ డేట్ అడుగుతున్నాను సార్ బండికి. నేను చెప్పినా సార్ బండికి ఎక్స్పెక్ట్ డేట్ ఏముండదు సార్ చెప్పినా సార్ నేను. అది కాకుండా ఇంగ్లీష్లో మాట్లాడు సార్, ఆధార్ కార్డు ఇవ్వమంటారు, ఆధార్ కార్డు నేను తెచ్చుకోవాలి సార్, నేను మర్చిపోయినా సార్, నేను చెప్పినా సార్ నేను. అయితే కూడా సార్ పాన్ కార్డు ఇది అది ఇవ్వమంటున్నాను సార్, ఆయన మీ ఓనర్కి చెప్పు అంటున్నాడు సార్. సార్ మా ఓనరు యారు అని చెప్పినా సార్ నేను. మాకు ఆడి పోయినా కూడా వ్యాపారం సరిగ్గా జరుగుతుందా సార్, ఎవరు చూసినా కూడా సెల్లులో చూసి కూడా అవమానం చేస్తారు సార్. మాకు దాదాపు మాకు నష్టం వచ్చింది సార్, ₹1,00,000 పైన అయింది సార్ మాకు. ఇప్పుడు మీ ఆధార్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? మేము ఖాళీ ఉన్నాం సార్, మేము యాడిపోయినా కూడా అదే చెప్తాం సార్ మాకు. చుట్టుపక్కల పనులకు అమ్మడానికి ఈ ఎవరు అదే అంటారు సార్, మేము మాకు అవమానం చేస్తున్నాం సార్ అందరు సార్ మాకు ఆటలు మొత్తం సార్. అదే సార్, మేము ఏడిపోయినా కూడా మాకు వ్యాపారం జరిగే అసలు నందలైనా కర్రలు అయినా ఏడిపోయినా కూడా మాకు వ్యాపారం జరుగుతుంది సార్. మాకు సెల్లులో చూసి కూడా మాకు ఇది అవమానం చేస్తున్నాం సార్. మాకు మీరు ఏమైనా చేసేసి అని మేము కోరుకుంటున్నాం సార్. నష్టపోయినాం సార్, మేము ₹1,00,000 నష్టపోయినాం సార్, ₹1,00,000 పైన అయింది సార్ మాకు. మేము చిన్నప్పుడు ఇది వ్యాపారం సార్, మాది ఏ వ్యాపారం సార్ మాకు. మా తాతలు ముత్తాతలు ఈ వ్యాపారం సార్.
మీకు ఆధార్ మా ఆధార్ కార్డు లేదు సార్, మాకు ఆధార్ మీకు లేదు సార్, మాకు లేదు సార్, బీది వాళ్ళు సార్ మేము. అదే సార్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.